హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి కొంపల్లికి దగ్గరలో ఉన్నటువంటి గుండ్లపోచంపల్లిలో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ 2 and 3 BHK ఫ్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ఇప్పుడు మనకు అండర్ పాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, ఇక్కడ నుంచి మనకి హైవే వచ్చేసి కేవలం 1.2 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. అది వచ్చేసి మనకి శుభం హోటల్కి వెళ్తుంది. అలాగంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినవారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసండి డెవలప్మెంట్ చేసిన వారు వచ్చేసి సన్యుగ కంపెనీ వారు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి భూమి అనే ఒక ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే మనకి 4260 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ వస్తున్నాయండి. 2 BHK వచ్చేసి 1280 SFTలో ఉంటుంది. 3 BHK వచ్చేసి మనకి 1600 SFTలో ఉంటుంది. ఓవరాల్ వచ్చండి 75 యూనిట్స్ అయితే కన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తున్నారండి. ఇవన్నీ డీటెయిల్స్ కూడా ప్రాజెక్ట్ లోపల కూడా వెళ్ళి తెలుసుకునే ముందు ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం అండి. ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ అండి. ఎక్స్టెన్షన్లో మనకి 80 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నానండి, ఇప్పుడు మనకి ఏదైతే ఈ అండర్ పాస్ కనబడుతుందో ఈ అండర్ పాస్ నుంచి మనకి కొంపల్లి హైవే మనకి శుభం హోటల్ నుంచి జస్ట్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగని మీరు ఈ ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది. మనకి సరౌండింగ్స్లో చూసుకున్నా కూడా ఆపోజిట్లో కూడా విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. పక్కకు కూడా మనకి విల్లాస్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి మిగతా విశేషాలను కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వచ్చామండి. ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. ఓవరాల్గా ఫ్లోర్స్ వచ్చేసి మనకి 5 ఫ్లోర్స్ వస్తుంది, 75 యూనిట్స్ తోటని. అప్రూవల్స్ కూడా ఒకసారి చూసుకుందామండి. హెచ్ఎండి అండ్ మనకి టీజీ రేర్ అప్రూవల్ కూడా కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా చూసుకోవాలనుకుంటే అండి, మనం గతంలో కూడా మనం సన్యుగ వాళ్ళ చాలా ప్రాపర్టీస్ కూడా చేసామండి. మనము అందులో కూడా మన కన్స్ట్రక్షన్ గురించి కూడా చెప్పుకున్నామండి. ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు ఇప్పుడే బుక్ చేసుకున్నా కూడా, మీరు ఎప్పుడు విజిట్ చేసినా కూడా, మీరు సైట్కి విజిట్ చేసినప్పుడు మీకు కన్స్ట్రక్షన్ ఏ విధంగా నడుస్తుందో కూడా తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మెయిన్ గేట్ అవుతుంది, ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. విత్ 24/7 మనకి సెక్యూరిటీ గార్డ్తో పాటు మనకి సీసీటీవీ సర్వేలెన్సెస్ కూడా ఉంటుందండి. మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, సేఫ్టీ పరంగా చూసుకున్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అన్ని నామ్స్ని ఫాలో అయ్యి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అండి. ఒకసారి ఓవరాల్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ది అయితే మనకి స్లాబ్ అయితే వేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మనకి పార్కింగ్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అప్ టు మనకి 5 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఏవైతే ఇప్పుడు మనం 3 BHK ఫ్లాట్స్ అని చెప్పుకున్నామో అది వచ్చేసి మనకి కార్నర్స్లలో వస్తుందండి. 2 BHK వచ్చేసి మనకి మిడిల్లో వస్తుంది. మీకు ఎగ్జాక్ట్గా మీకు ఫ్లోర్ ప్లాన్ కావాలన్నా కూడా మీకు ఈవెన్ దో రూమ్స్ యొక్క డైమెన్షన్స్తో సహా కూడా ఫ్లోర్ ప్లాన్ అన్నది కూడా మీకు అవైలబుల్ ఉందండి. డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పుకున్నాం కదండి. అలాగే మనకి హైయెస్ట్ యూడిఎస్ వస్తుంది, లోయెస్ట్ డెన్సిటీ ఉంటుంది, విత్ లోయెస్ట్ ప్రైస్ తోటని కూడా అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఒకసారి యూడిఎస్ కూడా చూసుకుందాము. 2 BHKకి యూడిఎస్ వచ్చేసండి 53.28 స్క్వేర్ యార్డ్స్ రావడం జరుగుతుంది. అలాగే మనకి 3 BHK చూసుకున్నట్టయితే 66.48 స్క్వేర్ యార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకు ఇంత మంచి యూడిఎస్ వచ్చిందంటే అండి, మనకి లోయెస్ట్ డెన్సిటీ ఉంటుంది కాబట్టి మనకి హైయెస్ట్ యూడిఎస్ కూడా రావడం జరిగింది. యూడిఎస్ రావడం వల్ల కూడా ఏంటంటే అండి, నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి ల్యాండ్ అన్నది కూడా కేటాయించిన వాళ్ళు అవుతామండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క హ్యాండ్ ఓవర్ డేట్ కూడా చూసుకున్నట్టయితే December 2027 వరకు మనకి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఎమ్యూనిటీస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు సైట్కి విజిట్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ తోటని విజిట్ చేయండి. మీరు విజిట్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా దాటుకుంటూ వస్తామండి. ప్రాజెక్ట్కి రైట్ సైడ్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చండి, ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్లో కూడా హౌసెస్ అన్ని కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అందులో ఫ్యామిలీస్ కూడా స్టే అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఎమ్యూనిటీస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కిడ్స్ గురించి మినీ స్విమ్మింగ్ పూల్తో పాటు 24/7 కూడా సీసీటీవీ సర్వేలెన్సెస్ కూడా ఉంటుంది. అలాగే మనకి సోలార్ ఫెన్సింగ్ రావడం జరుగుతుంది. ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక కార్ పార్కింగ్తో పాటు మంచి స్పేషియస్ బ్యాంక్వెట్ హాల్ కూడా వస్తుందండి. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే 24/7 కూడా మనకి పవర్ బ్యాకప్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి జిమ్తో పాటు సర్వీస్ లిఫ్ట్ అన్నది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేపు మీరు ఫర్నిచర్ కానీ ఏదైనా తీసుకోవాలన్నా కూడా సర్వీస్ లిఫ్ట్లో తీసుకుపోయేందుకు మంచి స్పేషియస్గా సర్వీస్ లిఫ్ట్ అన్నది కూడా కేటాయించడం జరుగుతుంది. అలాగే మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. దీంట్లో మనకి కేవలం 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయండి.
అండి. మనం చూసుకున్నట్టయితే 2 BHK వచ్చేసి 1280 SFT వస్తుంది. అలాగే మనకి 3 BHK చూసుకున్నట్టయితే 1600 SFT రావడం జరుగుతుంది. మళ్ళొకసారి కూడా ఫేసింగ్స్ కూడా చెప్తానండి. ఇందులో మనకి ఈస్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాము. మెయిన్ కారిడార్ స్పేస్ వచ్చేసి 7 feet ఉంటుంది. ఇంటర్నల్లో చూసుకున్నట్టయితే 5 feet వరకు కారిడార్ స్పేస్ కూడా రావడం జరిగింది. డక్ ఏరియా కూడా మనకి 5 feet వరకు కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్లో కూడా చూసుకున్నట్టయితే లొకేషన్ హైలైట్స్ కూడా మనకి నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గరలోనే ఉంటాయండి. అలాగే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 6 కూడా చూసుకున్నట్టయితే, అంటే మనకి మేడ్చల్ చూసుకున్నా కూడా మనకి అతి సమీపంలోనే ఉంటుంది. అక్కడ మనకి CMR ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, దాని ఆపోజిట్లోనే మనకి ఆక్సిజన్ పార్క్ కానీ, అలాగే మనకి ఇటు కోంపల్లికి వెళ్ళాలన్నా కూడా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రైసింగ్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు దీంట్లో మనకి 4 types ఆఫ్ వేరియంట్స్ అన్నది కూడా రావడం జరిగిందంటే, అంటే ప్రైస్ వేరియంట్స్. దీంట్లో 1 time పేమెంట్ చేసుకునే వారికి 50-50 పేమెంట్, అలాగే మనకి జనరల్గా 20-80 పేమెంట్, అలాగే మనకి ప్రీ బుకింగ్లో కూడా మనకి ఫ్లాట్ అన్నది కూడా సొంతం చేసుకోవచ్చు అండి. ఏవైతే ఇప్పుడు నేను ప్రైజెస్ చెప్తానో ఇది వచ్చేసి మనకి 1280 SFTలో ఉన్నటువంటి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ చెప్తున్నానండి. అంటే 2 BHK వచ్చేసి ఫస్ట్ మనం 1 time పేమెంట్ కూడా చూసుకుందాము. కేవలం వచ్చేసి మనకి 51 lakhsకే 2 BHK వస్తుంది 1280 SFTలో విత్ ఆల్ ఎమ్యూనిటీస్ కలుపుకొని. అలాగే అండి, ఇవి ఏవైతే ఇప్పుడు నేను ప్రైజెస్ చెప్తానో ఇవన్నీ కూడా అండి మనకి ఎమ్యూనిటీస్ కలుపుకొని ఉంటాయండి. ఇప్పుడు మనం సెకండ్ వేరియంట్ కూడా చూసుకుందాం. అంటే మనం 50-50 కూడా చూసుకున్నట్టయితే మనకి కేవలం 54 lakhsకే మనకి ఫ్లాట్ అన్నది వస్తుందండి. అలాగే అండి, జనరల్ పేమెంట్ వచ్చేసి అంటే 20% మనం డౌన్ పేమెంట్ చేసి 80% లోన్కి వెళ్ళినట్టయితే మనకి 61 lakhsకి వస్తుందండి. అలాగే నో ప్రీ EMI ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 4th వేరియంట్లో ఉంటుంది. 65 lakhs చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఏవైతే ఇప్పుడు ప్రైజెస్ చెప్పానో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఉండదు. ఇప్పుడే బుక్ చేసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వచ్చేసి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మనకి SFT మీద 1000 rupees వరకు కూడా అప్రిషియేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే 2 BHKకి వచ్చేసి మనకి మినిమం అయితే 12-15 lakhs వరకు అప్రిషియేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే 1 time పేమెంట్ చేసుకున్న వారికి మంచి బంపర్ ఆఫర్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కేవలం 51 lakhsకి వస్తుంది కాబట్టి మనకి ప్రాజెక్ట్ మీద కంప్లీట్ అయినప్పుడు మనకి SFT మీద 1000 పెరుగుతుంది కదండి. ఆ విధంగా 12 lakhs వేసుకున్నా కూడా, అలాగే ఇప్పుడు మనకి 51 lakhsకి వస్తుంది కాబట్టి 65 lakhs వరకు ప్రీ బుకింగ్ వాళ్ళకు ఉంది. అంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 14 lakhs మిగులుతుంది. ఇక్కడ వచ్చేసి 12 lakhs. అంటే ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి 1 time పేమెంట్లో బుక్ చేసుకున్న వారికి 26 lakhs వరకు కూడా ఈ ఒక్క ఫ్లాట్ మీదనే అప్రిషియేషన్ పొందొచ్చండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి కార్ పార్కింగ్ కూడా తెలుసుకుందామండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి సింగిల్ కార్ పార్కింగ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎగ్జాక్ట్ లొకేషన్ విజిట్ చేయాలనుకున్నట్టయితే సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేస్తారండి. వచ్చే ముందు మాత్రం ఒకసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మీరు ఆఫీస్కి వచ్చినట్టయితే మీకు ఇంకా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని పరోక్షంగా వాళ్ళకి ప్రత్యక్షంగా మన ఛానల్ కూడా మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.